విశాఖ మేయర్ పీఠం కూటమిదే. నెగ్గిన అవిశ్వాస తీర్మానం. విశాఖ చరిత్రలో తొలిసారి మేయర్పై అవిశ్వాసం. ఆఖరి నిమిషంలో ఇద్దరు మిస్ అయినా మరో 2 ప్రత్యామ్నాయ ఓట్లతో విజయం. మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. శనివారం ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్, కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. వైసీపీ కార్పొరేటర్లు ఒక్కొక్కరిగా పార్టీని వీడడంతో కూటమి బలం పెరిగింది. జీవీఎంసీలో మొత్తం 97 మంది సభ్యులు ఉండగా సమావేశానికి 74 మంది కూటమి సభ్యులు మాత్రమే హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 74 మంది ఓటేశారు. కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ సభ్యులు బహిష్కరించారు. మ్యాజిక్ ఫిగర్ అనుకున్న విధంగా 74 రావడంతో ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం తన పంతం లెక్కించుకుంది. ఉదయం జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి కూటమి కార్పొరేటర్లు దస్పల్లా హోటల్ నుండి చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు అవిశ్వాస తీర్మానం జీవీఎంసీ సమావేశ మందిరంలో ప్రవేశపెట్టారు. జీవీఎంసీలో మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉండగా కూటమిలో పలువురు వైసీపీ కార్పొరేటర్లు చేరడంతో మ్యాజిక్ ఫిగర్ 74 కూటమికి చేరుకుంది. ప్రస్తుతం టీడీపీ 49, వైసీపీ 30, జనసేన 14, బీజేపీ 2, సిపిఐ-సిపిఎం 1 కార్పొరేటర్ల సంఖ్య ఉన్న సంగతి తెలిసిందే. కూటమికి 11 మంది ఎఫీషియల్ సభ్యులు, వైసీపీకి 3 ఎక్స్-అఫీషియా సభ్యుల మద్దతు ఉండగా కూటమికి కావలసిన 74 మంది సభ్యులు చేరడంతో అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నెగ్గించుకుంది. కాగా ఈ సమావేశానికి వైసీపీలో ఉన్న కార్పొరేటర్లు ఎవ్వరూ హాజరు కాలేదు. విశాఖ చరిత్రలో మేయర్ పదవిపై అవిశ్వాసం పెట్టడం ఇదే తొలిసారి. ఇది ఇలా ఉంటే 29వ వార్డు కార్పొరేటర్ ఊరుకుటి నారాయణ, భూపతిరాజు, సుజాత ఆఖరి నిమిషంలో హాజరు కాలేదు. వారి స్థానంలో మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుమార్తె, ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంక ఓటుతో భర్తీ చేశారు. తిప్పల నాగిరెడ్డి కుమారుడు వంశీరెడ్డి సరిచేశారు. ఆఖరిలో కూటమికి మద్దతు ప్రకటించారు. ఇన్ఛార్జి కమిషనర్ హరీంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో జరిగిన ఈ అవిశ్వాస తీర్మానంలో ఎంపీలు శ్రీ భరత్, రమేష్ బాబు, కూటమి ఎమ్మెల్యేలు పాల్గొని అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గేలా పావులు కదిపారు. దీంతో కూటమి సభ్యులు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం బయట సంబరాలు జరుపుకుంటున్నారు. కలిపి 111 మందిలో 2/3 మెజారిటీ ఉంటేనే పాస్ అయ్యే మోషన్ వాళ్ళు చాలా స్మూత్ గా పాస్ అవడం జరిగింది. కూటమి నాయకులందరూ అది ఎక్స్-అఫీషియో అవనివ్వండి, కార్పొరేటర్ అవనివ్వండి, గత సంవత్సరంగా ఆలోచన ఏంటి అంటే ప్రభుత్వం మారింది, అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా వెళ్ళాలి అంటే కొన్ని దురుద్దేశాలతో దాన్ని బ్లాక్ చేయడం, తప్పుదారి పట్టించడంలో ఇతర పార్టీకి చెందిన కార్పొరేటర్లు కూడా మాకు అభివృద్ధి మా వార్డులో జరగాలి అనే ఉద్దేశంతో ఇవాళ కూటమి పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీని జాయిన్ అయ్యి అవిశ్వాసం ఉంది అని వ్యక్తం చేయడం జరిగింది. దానికి ఇవాళ అదే ఒక నిదర్శనం. త్వరలో మేయర్ ఎలక్షన్ కూడా జరగబోతుంది ఇంటర్నల్ గా. ఓవరాల్ ఏంటి అంటే 2001లో ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు కూడా నేను చాలా యాక్టివ్ గా ఎలక్షన్ లో పాల్గొనడం జరిగింది. అప్పుడు రూలింగ్ పార్టీ వైఎస్ఆర్సీపీ చేసిన దారుణాలు, ఒత్తిళ్లు చాలా బాధాకరం. అయినా సరే అప్పుడు ఎదుర్కొని విడిగా మేము పోటీ చేసాము. అప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ విడిగా పోటీ చేసినా అప్పటికి ఇంచుమించు 32-33 కార్పొరేటర్లు గెలిచాము. ఇవాళ ఎవరైతే పాజిటివ్ మైండెడ్ గా ఉన్నారో అది కూడా మేము సెలెక్టివ్ గా, చాలా మంది వస్తా అన్నారు కానీ సెలెక్టివ్ గా మేము ఎవరితో మనకి ఐడియాలజీ సింక్ అవుతుంది ఎక్కువ వరకు వాళ్ళనే కలుపుకొని ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు ఇంకా 1 year టర్మ్ ఉంది కాబట్టి దాంట్లో బాగా జరిగి 26 ఎలక్షన్స్ కూడా సక్సెస్ఫుల్ గా ఫేస్ అవుతామని చాలా బలంగా మీ అందరం నమ్ముతున్నాం. అసలు ఆ రోజు కానీ మా నాయకులు కానీ పర్మిషన్ ఇచ్చింటే ఆ రోజు అయిపోయి ఉన్నోళ్ళు కూడా వదలమని చెప్పి పాస్పోర్ట్ ఇచ్చేమని అందరూ కూడా ఈ పార్టీలో సిద్ధంగా ఉన్నారు. అందులో మాకు నెక్స్ట్ గెలిచే వాళ్ళు ఎవరు, మంచి వాళ్ళు ఎవరు చూసుకొని తీసుకున్నాం తప్ప ఎవరు పెడితే వాళ్ళు తీసుకోవాలనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎన్డీఏ కూటమిలో ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీలోకి వెళ్ళమని చెప్పారు. స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చారు. ఇంకా పాస్పోర్ట్లు లేకపోతే వాళ్ళందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు. బలవంతంగా దాచుకొని ఉన్నారు కాబట్టి ఉన్నారు. పాపం వాళ్ళు భయభ్రాంతులు చేసి ఎక్కడో శ్రీలంకలో ఎక్కడ దాచి ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు. లేకపోతే మొత్తం ఇక్కడ ఉండేవాళ్ళు ఒక్కరు ఎవరైనా బెదిరించినట్టుగా కానీ అసలు ఎన్డీఏ కూటమి నాయకులు ఎక్కడైనా అసలు మాట్లాడిన పరిస్థితి వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. మేము లాస్ట్కి మమ్మల్ని ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించినా కూడా ఒక్క ప్రెస్ మీట్ కూడా మేము పెట్టలేదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతమంది ఎవరన్నా విహారయాత్రకు ఎవరైనా ఇల్లుంటే ఇల్లుండొచ్చు కానీ మేమైతే మాత్రం ఎక్కడికి వెళ్ళాము. మా కార్పొరేట్లు అందరూ ఇక్కడే ఉన్నారు. కావాలంటే మీరు మొత్తం
ప్రజెంట్ అయ్యారు. అద్భుతమైన విజయాన్ని అందుకున్నాం. ఎటువంటి ఇబ్బందులు లేవు. మీకు కూడా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. మా నాయకులు కూర్చొని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఆ క్యాండిడేట్ని డిసైడ్ చేస్తారు. మీరందరూ కూడా చూస్తారు. నెక్స్ట్ ఈ బలపరీక్షలో ఎవరిని కూడా మేము బలవంతం పెట్టలేదు, సాధించామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము మ్యాజిక్ ఫిగర్తోనే వెళ్ళాం. మ్యాజిక్ ఫిగర్ దాటి ఒకరిని కూడా మేము తీసుకెళ్ళలేదు. ఎవరైతే స్వతహాగా వస్తారో వాళ్ళనే తీసుకొని మేము వెళ్ళామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే కొంతమంది కూడా అడుగుతున్నారు, ఎందుకు మీకు ఇంకా 8 నెలలు 9 నెలలు ఉంటుండగా ఎందుకు వెళ్ళారని. మేము అదే చెప్తున్నాం, ఈ 8 నెలలు 9 నెలలు కూడా చాలా కీలకంగా ఉంటుంది ఈ ప్రాంత అభివృద్ధి కోసం. ఇది కేవలం విశాఖపట్నం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే ఇటు అడుగులు వేయాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, శాసనసభ్యులు, ముఖ్యంగా మా వెలగపూడి గారు, మా భర్త గారు ఎంపీ గారు, అటు అనకాపల్లి ఎంపీ రమేష్ గారు, అలాగే మా పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల గారు, అలాగే వంశీ మా సౌత్ నుంచి మా జనసేన నాయకులు వంశీ, అలాగే మా గణబాబు గారు, అందరూ సమిష్టిగా, మా విష్ణు గారు, గంట మా భీమిలి నుంచి గంట అన్న గారు, అందరూ సమిష్టిగా ఇది చేయడం జరిగింది. మా ఎమ్మెల్సీ అయినటువంటి చిరంజీవి గారు. కనుక మేము మళ్ళీ అందరికీ తెలియజేసిన ఒకటే, మేము ఎవరిని కూడా ప్రలోభ పెట్టలేదు. ఇది కేవలం విశాఖపట్నం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే మేము ముందుకు వెళ్ళామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు మరి ఈ స్మార్ట్ సిటీ కాన్సెప్ట్లు కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఇది గవర్నమెంట్తో మమేకమైనటువంటి కౌన్సిల్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈ సందర్భంగా మా సీను వాళ్ళందరినీ కూడా సమీకరించి, మా పీల సీన్ గారు రోడ్ లీడర్, అందరినీ సమీకరించి మరి చేసినందుకు వీరికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు ఒక చరిత్రాత్మకమైన రోజు. ఎందుకంటే ఇదివరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా ఎవరైతే కార్పొరేటర్స్ క్యాండిడేట్స్ కింద నుంచున్న తర్వాత ప్రజల్ని భయపెట్టి కార్పొరేటర్స్ని, ఇతర వాళ్ళని ఎవరిని కూడా ప్రశాంతంగా ఎలక్షన్స్ చేసుకోనివ్వకుండా రకరకాల ఇబ్బందులకి గురి చేసి అత్యంత దారుణంగా జీవీఎంసీ మేయర్ పదవిని అధిరోహించారు. అది ఒక దుర్మార్గపమైన పనులు చేసి వాళ్ళు ఆ విధంగా చేయటం జరిగింది. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా అందరూ కూడా కలిసి 74 మంది కార్పొరేటర్స్, తర్వాత ఎక్స్ అఫిషియో మెంబర్స్ కలిపి 74 మంది వారికి అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ఈ తీర్మానంలో ఏదైతే తీర్మానం పెట్టామో అది విజయం సాధించడం జరిగింది. కాబట్టి ఇక నుంచి చాలా బాగుంటుంది. జీవీఎంసీ అన్ని చోట్ల అన్ని వార్డులకి కూడా ఏదైతే నిధులు కేటాయించడం జరుగుతుందో ఆ విధంగా కేటాయించడం జరుగుతుంది. అన్ని కూడా సమానంగా చూసుకునే బాధ్యత ఇప్పుడు చేపట్టే మేయర్ గారి పైన ఉంటుంది. తప్పనిసరిగా ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఈరోజు చాలా మంచి శుభదినంగా, కూటమికి అత్యంత అద్భుతమైన రోజుగా ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల ఉన్న తెలుగు వారు కూడా ఎంతో గర్వపడే విధంగా ఉంది. అట్లాగే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రానికి అత్యంత వైభవంగా అన్ని చోట్ల కూడా ఏ పనులకి కావాలన్నా సరే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తుంది. అట్లాగే మేయర్ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న మేయర్ కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున నిధులు, కావలసిన నిధులన్నీ కూడా మన విశాఖపట్నానికి అందజేయడానికి పూర్తిగా సంసిద్ధతోటి ఉంటుంది. ఇది మంచి శుభదినం ప్రజలందరికీ కూడా, విశాఖ పుర ప్రజలకి, అట్లాగే ఇతర ప్రాంతాల వారికి కూడా మంచి జరుగుతుంది అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా కూటమి విజయము అద్భుతమైన విజయంగా మనం భావించవలసిన అవసరం ఉంది. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.